క్రిస్మస్. సో క్రిస్మస్ అనగానే ఒక వారం నుంచి మనకి సందడి స్టోర్స్లో కానీ మనకి ఇంటి దగ్గర అంతా కూడా ఫ్రెండ్స్లో సో అందరూ కూడా ఈరోజు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. సో వారం నుంచి ఆ పిండి వంటలు, తర్వాత మనకి క్రిస్మస్కి కేక్స్ మిక్సింగ్ అనమాట. మా ఫ్రెండ్స్ అంతా కూడా చాలా సందడిగా ఉంటుంది వారం రోజులు. సో మీరందరూ కూడా ఇప్పుడు అన్నీ అయిపోయి కొంచెం ఫ్రీగా అలా కూర్చుని ఉంటారనుకుంటా. సో మా అమ్మాయిని కూడా తీసుకొచ్చాను ఈరోజు మీతో కాసేపు అలా సరదాగా గడుపుదామని. సో ఎలా చేసుకుంటున్నారు క్రిస్మస్, ఎలా ఉన్నారు అందరూ నా కామెంట్లో పెట్టండి. అండ్ ఈరోజు మనకి స్పెషల్గా కొన్ని వెరైటీస్ మనకి అప్లోడ్ చేస్తున్నారు. నువ్వేమన్నా మాట్లాడేది ఉందా? నాకు మాట్లాడేది లేదు, కానీ అడిగేది ఉంది. ఏంటో? కొన్ని ఊరికే క్రిస్మస్కి రిలేటెడ్ క్వశ్చన్స్. సో ఫస్ట్ ఇవి చెప్పేస్తాను, ఆ తర్వాత మాట్లాడదాం. ఓకే. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. అందులో క్రిస్మస్ రోజు చాలామంది సెంటిమెంట్గా కూడా మన దగ్గర తీస్తుంటారు శారీస్. అలాంటి వాళ్ళు న్యూ ఇయర్కి వేసుకుంటారు. సో ఇవి అర్జెంటుగా న్యూ ఇయర్కి వెళ్ళిపోవాలి. కానీ అది వెళ్ళిపోయే లోపల నేను ఆల్రెడీ దీంట్లో 2 పీసెస్ చేసుకున్నా. తెలుసు, చూశాను, ఇన్స్టాలో కూడా పెట్టేసావు. సో ఇవేంటంటే అండి క్రేప్ కాటన్ శారీస్. ఇవి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. క్రేప్ అంటే మనకి జారిపోతుంది కదా, అలా జారిపోకుండా ఇందులో లైట్గా కాటన్ మిక్స్ ఉంటుంది. శారీ చాలా ఫైన్ క్వాలిటీ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్. ఇది చాలా చాలా బాగుంటుందండి శారీ. చూసారా ఇలా లేస్ కంప్లీట్గా. సో దీనికి డిజిటల్ ప్రింట్ మొత్తం కూడా శారీ. సో సింపుల్ శారీ, చాలా చాలా బాగుంటుంది. మంచి కలర్స్ ఉన్నాయి. అండ్ దీనికి స్పెషల్ ఏంటంటే బ్లౌజెస్ అండి. సో రెడీమేడ్గా బ్లౌజ్ స్టిచ్ చేయించేసాం. చాలా ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. ఇలా ఉంటాయి. సో వీ షేప్ వచ్చింది. అండ్ లోపల కూడా మనకి ఫైన్ క్వాలిటీ మనకి లైనింగ్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ ఇలా చాలా వరకు స్టిచ్చింగ్ ప్రాబ్లం లేదు మీకు. ఇప్పుడు హ్యాపీగా న్యూ ఇయర్కి వేసేసుకోవచ్చు. జస్ట్ స్లీవ్ కావాలన్న వాళ్ళు స్లీవ్ అటాచ్ చేయించుకుంటే సరిపోతుంది. ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా నువ్వు తీసుకున్నావు కదా? నేను ఇంకొకటి బీచ్ కలర్ తీసుకున్నాను. ఇది ఈ కలర్ నేను తీసుకుంది. నాకైతే తెగ నచ్చింది. మా ఫ్రెండ్స్ అయితే ఎన్నిసార్లు అడుగుతున్నారు వీటి గురించి. సో ఇది కూడా చాలా బాగుందండి. డిఫరెంట్ డిజైన్స్ ఇవి. దీనికి ఇలా బ్లౌజ్. సో బ్లౌజ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. స్లీవ్స్ ఇది. అండ్ అలాగే ఇది మెహందీ గ్రీన్, డ్రై మెహందీ గ్రీన్ అండ్ స్టీల్ గ్రే అండ్ లాస్ట్ లైట్ పీచ్. సో ఇవన్నీ ఇప్పుడు మన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. మీరు అన్నీ కూడా చూసేసేయండి. పళ్ళు, బ్లౌజ్ అన్నీ చాలా బాగున్నాయి. సో మంచి క్వాలిటీ శారీస్ కాబట్టి సాఫ్ట్గా లైట్ వెయిట్లో ఉంటాయి. ఈవినింగ్ వరకు ఉండొచ్చు, లేదా చిన్న చిన్న పార్టీస్కి వేసుకోవచ్చు. కాబట్టి ఈ శారీస్ మీరు యూజ్ చేసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి. సో నాకు నచ్చిన ఫ్యాబ్రిక్ ఇది. మీరు కూడా ఎలా ఉందో చెప్పండి. సో అమ్మ, ఇప్పుడు నేను ఫ్యూ క్రిస్మస్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాను. చాలా రోజుల నుంచి అనుకున్నాను ఇట్లాంటి క్వశ్చన్స్ ప్రతి ఈవెంట్ ఒకేషన్లో అడగాలని. సో ఇంకటి నుంచి రెడీ అయిపో. ప్రతి ఒకేషన్లో ఒక క్వశ్చనర్ ఉంటుంది మీకు. ఇంకా బాగా బూస్ట్ ఇచ్చినట్టున్నారు ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది అనమాట. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ చైల్డ్హుడ్. ఓకే, క్రిస్మస్ అంటే ఇప్పుడు నీ చైల్డ్హుడ్ మెమరీస్లో క్రిస్మస్ ఎలా ఉండేది? సో క్రిస్మస్ అంటే మెయిన్ నాకేంటంటే చల్లటిది చాలా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాతావరణం. డిసెంబర్ అంటే నా బర్త్డే, ఆల్రెడీ వెయిట్ చేసేదాన్ని. మేము మా ఊరి నుంచి ఇంకొక ఊరికి స్కూల్కి వెళ్ళాలి. దారిలో చర్చి. సో వాకింగ్ అనమాట. 2 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. వాక్ వెళ్ళేవాళ్ళం. వాక్ వెళ్ళేటప్పుడు మిడిల్లో చర్చి దగ్గర రాగానే సందడి భలే ఉండేది, కలర్ఫుల్గా. వారం ముందు నుంచి మొత్తం మంచి మంచి బట్టలు వేసుకొని చాలా బాగుండేది అనమాట అందరూ. సో వాళ్ళందరూ వచ్చే వాళ్ళకి మాకు చాక్లెట్స్ ఇవ్వడం, ఫాదర్ అలా ఉండేది. సో మేము కూడా సరదాగా లోపలికి వెళ్ళేది, దండం పెట్టేవాళ్ళని. మామూలుగా ఇలా అంటాం కదా, అలా కాకుండా మాకు తెలియదు కాబట్టి ఇలా దండం పెట్టుకుంటే ఆయన నవ్వేవాడు. అవతల మేము స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. స్కూల్లో కూడా అంత సందడిగా ఉండేది, ఫ్రెండ్స్ అంతా. అలా అలవాటు అయిపోయింది. కేక్స్ తెచ్చేవాళ్ళు, అందరం పంచుకునేవాళ్ళం, తినేవాళ్ళని. చాలా బాగుండేది. నైస్.
అది అంటే వింటే నాకు ఒకటి గుర్తొచ్చింది. చిన్నప్పుడు నా స్కూల్లో ఒకసారి క్రిస్మస్ తాత వేషం వేసుకొని ఒక అతను అంటే ఎవరో అక్కడ స్కూల్ వాళ్ళే అనుకుంటా ఒక బస్తా నిండా చిన్న చిన్న గిఫ్ట్లు ర్యాపులు చేసి మొత్తం విసిరేశారు అనమాట. మొత్తం అసెంబ్లీలో. అదొక సర్ప్రైజ్ ఉండేది, అదొక మెమరీ ఉండిపోయింది. ఓకే, సో సెకండ్ క్వశ్చన్. సో క్రిస్మస్ అనగానే ఏం గుర్తొస్తుంది ఫస్ట్ థింగ్ ఇన్ మైండ్? నాకు నేను గెస్ట్ చేయగలను నీకు ఏం గుర్తొస్తుందో, బట్ అయినా అందరికి తెలియాలి. నేను ఫుడ్ లవర్ కాబట్టి నాకు కేక్ గుర్తొస్తుంది. అనుకున్నాను అది వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట ఆ రోజు. ఫుల్ ఫ్రెండ్స్. అందులో మెయిన్ ఏంటంటే నాకు మామూలుగా మనం ఇయర్ అంతా కేక్ కావాలంటే ఇంట్లో మనకు అంత టైం ఉండదు కాబట్టి బయట తెచ్చేసుకుంటాం. సో క్రిస్మస్ రోజు మాత్రం స్పెషల్గా మా ఫ్రెండ్స్ అంతా ఇంట్లో నీట్గా మంచి బటర్ పెట్టి ప్లమ్ కేక్స్ బాగా ఫ్రూట్స్ వేసి మంచిగా అందులో ఫుల్ కేక్ పంపుతారు కదా, అది చూస్తే ఇంకా ఖుషి అవుతుంది బాగా. మనం బయట వెళ్తే మనం పీసెస్ తీసుకుంటాం, అలా కాకుండా రౌండ్ కేక్ అలా ఇంటికి వస్తే ఆనందమే వేరే. చూసారా ఎట్లా గ్లో అయిపోతుందో ఫేస్ అసలు. కేక్ తర్వాత మా ఫ్రెండ్ పంపిస్తుంది, అనిత అని ఉంది, తను ఒక టైప్ బిస్కెట్స్ పంపిస్తుంది. సో అవి వీట్ దాంతో చేస్తారు వాళ్ళు, అసలు చాలా బాగుంటాయి. నీకు తెలుసు షుగర్ కోటింగ్ కి వీట్ అంటున్నారండి. లేదు ఫుల్ మైదా లేకుండా, నీకు తెలుసు చాలా మైదా లేకుండా వీట్ ఆంటీ హెల్తీగానే చేస్తారు. కానీ ఆంటీ ఒక 20 రకాలు చేస్తే నువ్వు 20 రకాలు టేస్ట్ చేయాలని అన్ని తింటావు కదా. మరి తినాలి, అలాగే తినాలి. వాళ్ళని మనం అలా ఎంజాయ్ చేసినప్పుడే కదా ఫ్రెండ్స్ గుర్తుండిపోతారు. ఐ ఎంజాయ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ క్రిస్మస్కి ఒక శారీ రూపం ఇవ్వాలి అంటే ఏ శారీ సెలెక్ట్ చేస్తాం? ఫస్ట్ కలర్ అయితే రెడ్, నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. అంటే క్రిస్మస్ రోజు పర్టికులర్గా నాకు ఆ రెడ్ అందరూ నాకు చాలా ఇష్టం. అండ్ వీలైనంత వరకు ఆర్గన్జాస్ కూర, లేదంటే మనకి సాటిన్ ఉంటుంది కదా, క్రేప్ సిల్క్స్, క్రేప్స్, వాటి మీద సన్నగా వర్క్స్ చేసి లైట్ గ్లిట్టర్ అంటే మన కడ్దానాస్, జర్దోసి అలాంటి శారీస్ నాకు భలే అందంగా అనిపిస్తాయి. వాళ్ళు ఈవినింగ్ మనం రోడ్లో అలా వెళ్తూ ఉంటే కూడా వాళ్ళు ఆ వాక్లో ఇలా మెరుస్తుంటారు. మెయిన్ ఇక్కడ జంకానా దగ్గర నేను చాలాసార్లు చూశాను, అక్కడ వాళ్ళు ఒక దగ్గర పార్క్ చేసి లోపలికి వెళ్తుంటారు చర్చిలో. అసలు ఎంత అందంగా ఉంటారంటే మెరుస్తూ మన లైట్స్కి వాళ్ళ ఇక్కడ వరకు వర్క్ మెరుస్తుంది చూసా, చాలా బాగుంటుంది. సో పర్టికులర్ దాంట్లో క్రేపు, ఆర్గంజా చాలా బాగుంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒకవేళ శాంటా తాత వచ్చి ఒక 3 విషెస్ కోరుకోమంటే ఏం కోరుకుంటారు? 3 విషెస్ అంటే నేను మామూలుగా ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా కానీ కోరుకునేదే అందరినీ మనశ్శాంతిగా ఉంచమని కోరుకుంటా. సో ఆటోమేటిక్గా మనం కూడా మనశ్శాంతిగా ఉంటాం కదా, అందరినీ మనశ్శాంతిగా ఉంచమని కోరుకుంటా ఎప్పుడు, అంతే. సో ఓకే, ఇది సెంటిమెంటల్. ఇంకో 2 విషెస్ నాకు కొంచెం నీది చిలిపిగా విషెస్ కావాలి. నీలో ఉండే చిన్నపిల్ల, నాకు తెలుసు అది హ్యాండ్ బ్యాగ్లో ఫుల్ చాక్లెట్స్ పెట్టుకుంటారు కదా, ఆ చిన్నపిల్లకి ఏం కావాలి? సో అందరూ ఆకలితో లేకుండా అందరూ ఫుల్ చాక్లెట్స్ ఏదైనా సరే టమ్మీ ఫుల్తో అందరు ఉండాలని నాకు ఇష్టం. సో అందుకే నేను ఎవరైనా కనిపిస్తే తిన్నావా అంటాను, అంతే. థర్డ్ అందరూ హెల్తీగా ఉండాలి. ఏది ఎలా ఉన్నా టమ్మీ ఫుల్ ఉండాలి, అది హెల్తీ ఫుడ్తో టమ్మీ ఫుల్ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఈ 2 ఉంటే మనశ్శాంతి ఉంటుంది. ఇవన్నీ లింకు. సో ఈ 3 కోరుకుంటా, అంతే, ఇంకేం కోరుకోను. సో ఈ 3 ఉన్నాయనుకో, నీకు డబ్బు కావాలన్నా నువ్వు సంపాదించుకోవడానికి శక్తి ఉంటుంది, నీకు తెలివితేటలు వస్తాయి. వీటి వల్ల ఒక ఎనర్జీ ఉండడం వల్ల తెలివితేటలు ఉన్నా మీకు డబ్బు వస్తుంది. సో హార్డ్ వర్క్ చేయగలుగుతారు. ఈ 3 ఉంటే హార్డ్ వర్క్ చేయగలరు, డబ్బు సంపాదించుకోగలరు, తెలివితేటలు ఉన్నా డబ్బు సంపాదించుకోగలరు. అసలు రీసెంట్గా అనిపిస్తుంది హెల్త్ ఇస్ వెల్త్ అని ఎందుకు అంటారు. అసలు ఈ మధ్య సీజన్స్ వల్ల చాలా అర్థమవుతుంది. అవును, నన్ను అడిగేవు నిన్నే కానీ వచ్చి మన క్రిస్మస్ తాత ఏం కావాలని కోరుకోమని అడిగితే 3 నువ్వు చెప్పు, ఏం అడుగుతావు? ఫస్ట్ అయితే ఇంట్లో పెంచుకోగలిగిన సైజులో ఉండే ఎలిఫెంట్ నట్టు. అదే అనుకున్నా. నెక్స్ట్ రావచ్చు కదా. అవునవును, ఇప్పుడు పుంగనూరు రావులాగా మొత్తం ఎలిఫెంట్లే ఫ్రెండ్స్.
కాఫీ ఆమె తాగే కప్పు దగ్గర నుంచి, ఆమె ఈ రూమ్ నిండా టాయ్స్ దగ్గర నుంచి, జ్యువెలరీ కాడ నుంచి, ఆ ఈవెంట్స్, ఆ డ్రెస్సెస్ మొత్తం ఎలిఫెంట్సే. ఇప్పుడు అక్కడ ఉండేది కూడా నా ఎలిఫెంట్ కలెక్షన్ నుంచి. దాని పేరు ఎల్యూ. ఇంకా నెక్స్ట్ సెకండ్ పేర్లు కూడా. సెకండ్ వన్ వచ్చేసి నీతోటి ఒక 30 days లాంగ్ ట్రిప్ వెళ్ళాలి. నైస్ అయినట్టే. 30 days అన్ని స్టేట్స్ విజిట్ అవుతూ మీ ఫ్రెండ్స్, అన్ని యూట్యూబ్ ఫ్రెండ్స్ని కలుస్తూ అన్ని స్టేట్స్. అలా అయితే ఓకే. కంట్రీస్ ఏమో అని ఇంకా అయినట్టే. కంట్రీస్ అసలు 30 days ట్రిప్ సరే వెళ్ళాలి. ఓకే డన్. అది థర్డ్ వచ్చేసి నాకు తెలిసి సిమిలర్ మన ఇద్దరిది. థర్డ్ విష్ హెల్త్ ఈజ్ వెల్త్ అని బాగా రియలైజ్ అయ్యా ఇయర్. సో హెల్త్. ఓకే నైస్, బాగున్నాయి విషయ. కానీ పాపం మన గవర్నమెంట్ వాళ్ళు మీ ఇంటి ముందుకు వచ్చేస్తారు. ఓకే. అండ్ టు ఎండ్ విత్, అసలు గుర్తుందా లాస్ట్ టైం మనం క్రిస్మస్లో ఏం చేస్తున్నాము? అమ్మో అసలు అడుగు. హారబుల్ సిచ్యువేషన్. అయ్యా హారబుల్లా? ఎందుకలా? ఎందుకంటే నా హెల్త్ బాగాలేదు అప్పుడు. అది పాయింట్. సో నీ మ్యారేజ్ ఆ ప్రిపరేషన్స్లో ఉన్నాము. ప్రిపరేషన్స్, టెన్షన్. సో పర్ఫెక్ట్గా ఉండాలి అన్నీ అని చూసుకోవడం, దాంట్లో టెన్షను. అసలు అంటే ఒక దాన్ని అందమైన బాధ అనాలి చెప్పాలంటే, తీయటి బాధ. అసలు అది చెప్పాలి మీకు ఎలా అంటే, ఫుల్ హెల్త్ బాగాలేదు కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు పెళ్ళిలో. ఏ ఈవెంట్లో అస్సలు డెకార్ దగ్గర నుంచి, వెడ్డింగ్స్ వీళ్ళు గెస్ట్లు వస్తారు కదా వాళ్ళని చూసుకోవడం దగ్గర నుంచి, ఎవ్రీథింగ్, ఫుడ్ దగ్గర నుంచి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా షీ టుక్ కేర్. లాస్ట్లో అయితే అందరు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇంకా ఒక బోవ్ చేసామన్నమాట ఆవిడ ఓపికకి నిజంగా. సో ఇవి మా స్టోరీస్. అండ్ మీ స్టోరీస్ అండ్ మీ క్రిస్మస్ స్పెషల్స్ ఏమైనా ఉంటే ఆర్ స్పెషల్ మూమెంట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ షేర్ విత్ అస్ ఇన్ కామెంట్ బాక్స్. మేము చదివి హ్యాపీగా ఫీల్ అవుతాం అండ్ వీ విల్ హ్యావ్ సంథింగ్ టు డిస్కస్ యాజ్ వెల్. సో మీరు అందరు కూడా ఫుడ్ లవర్స్ అయితే కేక్లో మీకు ఏ ఫ్లేవర్స్ ఇష్టమో నాకు కామెంట్లో పెట్టండి. అంటే ఏం లేదు, ఇప్పుడు నీకు చాక్లెట్ కేక్ ఇష్టం, నాకు వెనిలా కేక్ ఇష్టం, అట్లా వాళ్ళకు కూడా ఏం కేక్ ఇష్టము అడుగుతున్నాం. ఓకే. సో వన్స్ అగైన్ మేరీ క్రిస్మస్.